ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారాలు. ఒక 2 పాయింట్లు నేను దీనికి యాడ్ చేస్తాను శ్రీనివాస్ గారు మాట్లాడిన దానికి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా దశాబ్ది తెలంగాణ ఉత్సవాలలో సంబరాలలో పాల్పంచుకోవడానికి ఎక్కడికక్కడ సిద్ధమవుతున్న ఈ సందర్భంలో మరి ఇప్పటిదాకా మా సోదరులు చెప్పినట్టు దురదృష్టం ఏంటి అంటే ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ ద్రోహుల చేతిలో చేసుకోవడమే తెలంగాణ ప్రజలుగా చేసుకున్న దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటా ఉన్నారంటే ఇలా బాధ అనిపిస్తుంది. ఇవాళ అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, వచ్చిన నాటి నుండి ఇవాళ తెలంగాణ పైన కుట్రలు ప్రారంభమైనాయి. ఏం కుట్రలు ప్రారంభమైనాయి అంటే నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సిపిఐ జేడి లక్ష్మీనారాయణ గారు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ట్విట్టర్లో ట్వీట్ పెడితే ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు ఇప్పటి వరకు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైసీపీ నాయకులు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి, ఏపీ రియాక్షన్ యాక్ట్లో 10 సంవత్సరాలు కొనసాగించాలన్న సందర్భంలో నేటికి ఆ 10 సంవత్సరాలు పూర్తయితా ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు. అక్కడ రాజకీయ నాయకులంతా చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు అనే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ హైదరాబాద్ మీద వారి కన్ను పడింది. హైదరాబాద్ మీద కన్ను పడింది కాబట్టే మొన్న వైసీపీ నేతలు వైబీ సుబ్బారెడ్డి గారు కావచ్చు, లేదా పెద్దారెడ్డి గారు మాట్లాడితే మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తీవ్రంగా వ్యతిరేకించారు. మేము ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో మొన్నటికి మొన్న కూడా మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మా నాయకులు స్పందించారు. కానీ ఇవాళ ఒక పక్క వైసీపీ నాయకులు మాట్లాడినా, ఇంకో పక్క జై భారత్ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్క నాయకుడు స్పందించకపోవడం ఇది నిజంగా తీవ్ర విచారకరం. ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా అభ్యర్థనని వ్యక్తం చేస్తున్న సందర్భం. అందుకే మేము అడుగుతా ఉన్నాం, ఇలా ఏం జరగబోతా ఉన్నది భవిష్యత్తులో. ఇవాళ ఒక పక్క బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని మరి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తుందని ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నది. మరి రేపు ఈ యొక్క హైదరాబాద్ను తన్నుకుపోవడానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు వారికి వత్తాసు పలుకుతున్న ఈడని ఎజెండాగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి డైరెక్షన్లో పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అఘాతం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి కేసీఆర్ గారి ఇట్లా తప్పుకోగానే ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఈ తెలంగాణ ప్రాంతం పైన జరుగుతున్నాయో ఆలోచన చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా మరి తెలంగాణ ఆత్మగా పిలుచుకునే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించిన ఈ తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలో మా నాయకుడు కేసీఆర్ గారికి తెలుసు. తప్పకుండా వారి డైరెక్షన్లో తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని తప్పకుండా తెలంగాణ ప్రజలుగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా తప్పకుండా కాపాడుకుంటాం. ఇట్లాంటి కాంగ్రెస్ నాయకుల కుట్రలను వారికి చేదోడు వాదోడుగా పనిచేస్తూ పక్క రాష్ట్రంలో ఉన్న నాయకుల కుట్రలను ఎప్పటికప్పుడు ఛేదిస్తూ ప్రజల ముందట పెట్టి తప్పకుండా వాటిని వ్యతిరేకిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వెంటనే జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు కావచ్చు, ఇంకా మీ చేతగాని పాలనకు నిదర్శనమే మీ ఏపీలో రాజధాని పెట్టుకోకపోవడం అనే విషయాన్ని మీరు మరవకూడదు. మీ చేతగాని పాలనను మళ్ళీ మా ముందులో పెట్టి మళ్ళీ హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం అనేది ఏదైతే ఉందో అది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దానికి తావు లేదు, అది ముగిసిపోయిన అధ్యాయం. కాబట్టి దాని గురించి మాట్లాడే అర్హత ఆంధ్రప్రదేశ్ నాయకులకు లేదనే విషయాన్ని మరి గుర్తుంచుకోవాలని, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి మేధావి, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా దీనిపైన మాట్లాడవలసిన అవసరం ఉందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తావు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.